సూర్యాపేట కలెక్టర్ ఎదురుగా నిరాహార దీక్షలు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదురుగా డిమాండ్ల సమగ్ర శిక్షణ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఇవాళ కొనసాగుతున్నాయి. సీఎం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని చెప్పిన ఉద్యోగులు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రెగ్యులర్ చేస్తామని, బేసిక్ పే, మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఏడాది గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా స్పందించి మాకు రెగ్యులర్ చేసి మా డిమాండ్ తక్షణమే చేయాలని కోరుచున్నాం. సమగ్ర సర్వే, శిక్షణ, ఉద్యోగుల యొక్క నిరాహార దీక్ష, ఏసీఏ ఉద్యోగులకు 10 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుచున్నాం. చదువులు ఎక్కడికి పోవు, నువ్వు కాకపోతే ఏదో టీచర్లు వస్తారు. కానీ మన భవిష్యత్తు అయిపోయింది. ఇంకా 5-10 సంవత్సరాలలో అందరం ఇంటికాడ కూర్చోవాల్సింది రిటైర్మెంట్ అయ్యి. మరి ఇంకా ఎన్నాళ్ళు మనందరం రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరు కేజీబీలు బంద్ చేయాల్సిందే, చదువు బంద్ చేయాల్సిందే. మన హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు బౌద్ధ సెంటర్లు కానీ, కంప్యూటర్లు కానీ, ప్రతి కూర్చోవాల్సిందే. ప్రతి ఒక్కరు మీరు నా కోసం, నా కుటుంబం కోసం, నా భవిష్యత్తు కోసం, ఇక నా జీవితం, మన లైఫ్ అయిపోయింది. ఇంకా మన ఎగ్జామ్ రాయలేము, పోటీ పడలేము, పోటీ పడినా కానీ మనం అంత చదవలేము. అందుకోసం ఇక్కడికి వచ్చిన మీ అందరికి నిజంగా ఈ రోజు చూస్తుంటే మనందరికి చాలా